వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. మీ అందరు కూడా తెలుసు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను 32,000 కోట్ల స్కామ్ని బయట పెట్టడం జరిగింది. అదేందిరా నాయన అంటే పుప్పాలగూడలో టీఎస్ఐఎస్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎవరైతే రైతులు నా కొడుకులకు నా పిల్లలు బాగుపడతారని చెప్పి వాళ్ళ పొలాలను ఇక్కడ ఇండస్ట్రియల్ కంపెనీలు వస్తాయని చెప్పి తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఆ భూములను రాసిస్తే హాట్ కేక్ ల్యాండ్స్ అవి ఒక్కొక్కటి 100 కోట్లు ఆ ల్యాండ్స్ని వాళ్ళు త్యాగం చేసి తెలంగాణ బిడ్డలు బాగుపడతారని చెప్పి టీఎస్ఐఎస్కి ల్యాండ్స్కి రాసిస్తే కార్పొరేషన్కి రాసిస్తే తెలంగాణ గవర్నమెంట్కి కంపెనీలు వస్తాయని రాసిస్తే ఆ భూములను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అండ్ అట్లాగే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ సుదర్శన్ రెడ్డి, జితేందర్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అక్కడ నవీన్ మిట్టల్ని, అమయ్ కుమార్ని, ఎంఆర్ఓని, గండిపేట సబ్ రిజిస్టర్ని, గండిపేట ఎంఆర్ఓని వీళ్ళందరినీ అట్లాగే మన అరవింద్ కుమార్ని, అడ్వకేట్ జనరల్ని వీళ్ళందరికీ కోట్ల రూపాయలు దండుగా లంచాలు ఇచ్చి అరవింద్ కుమార్కి అయితే 7 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. లంచాలు ఇచ్చి అతిపెద్ద అంటే భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం బ్యాంకులను కూడా మోసం చేసి రెరాలో ఆల్రెడీ ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ మీద కేసులు ఉంటే ఆ కేసులు ఉండంగానే అడ్వకేట్ జనరల్ని మేనేజ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చూపించి ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంకులను దింపి అమాయకులను రిజిస్ట్రేషన్లు చేయించుకొని మోసం చేయడము. ఈ 32,000 కోట్లతోనే ఎంపీ ఎలక్షన్ కంటెస్ట్ చేయడం జరిగింది. పట్నం మహేందర్ రెడ్డికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఫహీం ఖురేషీ డీల్ చేస్తే ఇది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఇది స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. మళ్ళీ గవర్నమెంట్ మారగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి వాళ్ళకి. ఫహీం ఖురేషీ ద్వారా లాబింగ్ చేసి రేవంత్ రెడ్డికి 500 కోట్లు, ఫహీం ఖురేషీ 50 కోట్లు తీసుకొని రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లోకి రావడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్ ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్ ఛానల్ ఏవైతే రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నీచంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇదే శ్రావ్య పోయి ఎక్స్క్లూజివ్గా వెస్టర్న్ స్ప్రింగ్స్ దగ్గర కంటెంట్ చేసుకొని వచ్చింది. ఇది చేసి కూడా 2 నెలలు అయింది. దీని మీద బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో జడ్సన్ అన్న ఈడీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈడీ సుమోటోగా తీసుకుంది. ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ కూడా రంజిత్ రెడ్డి మీద ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ మీద స్టార్ట్ అయింది. దేనివల్ల ఎవరి వల్ల అంటే కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ ఓకే టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ 32,000 కోట్ల స్కామ్ చిట్టా బయట పెట్టడం వల్ల. ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పదే రేవంత్ రెడ్డి తిడుతుండో ఇప్పుడు మేం చేసిన కంటెంట్లే వార్తాపత్రికలు కాపీ కొడుతున్నాయి. ఎందుకు శ్రావ్య ఏ ఆధారంతో చెప్తున్నావు అంటే ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మేము లాస్ట్ మంత్ చేసినటువంటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కంటెంట్ ఏదైతే ఉందో మెయిన్ ఎడిషన్లో మెయిన్ పేపర్ మీద వేసిండు. మరి ఇక్కడ చెడిందా వాళ్ళకి పైసలు రాలేదా పక్కన పెడితే పెద్ద అక్షరాలతోటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ గురించి, వెస్టర్న్ స్ప్రింగ్స్ గురించి, పుప్పాలగూడలో ఉన్నటువంటి టీఎస్ఐఎస్ ల్యాండ్స్ గురించి రాయడం జరిగింది. ఒక్కసారి ఆ వివరాలు మనం చూద్దాం. ఇప్పుడు ఏమంటారు రేవంతన్న మా కంటెంట్ అన్ని కాపీ కొడతా ఉంటే దీనే కదా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. ఇప్పుడు చెప్పు ఎవడు ఫేకో ఎవడు అన్ఫేకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి భూమాయ పెద్ద అక్షరాలతోటి రాసిరు. ఇగో ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో చేసినాం ఇది కంటెంట్. హైదరాబాద్ పుప్పాలగూడ వద్ద కాందీ శీకుల భూముల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు భూమాయ చేశారు. పుప్పాలగూడలో 6,000 కోట్ల భూ కుంభకోణం. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాందీ శీకుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం. 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములు ఇవి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగింపు. 2022లో భారీ నిర్మాణాలు హెచ్ఎండి అనుమతులు. 2025లో కొన్ని భూములు మళ్ళీ నిషేధిత జాబితాలోకి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నలో సాగిన వ్యవహారం. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ. కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యన్, మరో మాజీ ఎంపీ బంధువు. కంపెనీది కూడా అదే దారి. ఈ భూదందా ఎవరైనా వెస్టర్న్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అయితే బీజేపీ నుండి రీసెంట్గా మళ్ళా పార్టీ మారినటువంటి జితేందర్ రెడ్డి, ఆ వియంకుడు ఎవరో కాదు జితేందర్ రెడ్డి. అంతేకాదు ఆ జితేందర్ రెడ్డి వియంకుడు సుదర్శన్ రెడ్డి. ఈ కంపెనీ అయిందే వెస్టర్న్ కన్స్ట్రక్షన్ సుదర్శన్ రెడ్డి. ఓకే, సో మరో మాజీ ఎంపీ బంధువు. కంపెనీది కూడా అదే దారి. ఈ భూదందాపై లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదు ఇచ్చింది ఎవరు? ఆ పేరు రాయారు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో. ఈడీకి ఫిర్యాదు ఇచ్చిందే బక్కా జడ్సన్. ఈడీకి మొత్తం డాక్యుమెంట్లన్నీ ప్రింట్ తీసుకుపోయి ఫిర్యాదు ఇచ్చిందే బక్కా జడ్సన్ గారు. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఒక్కొక్కడికి.
2005 నాటికి అవన్నీ ప్రభుత్వ భూములే. 2021 నాటికి వాటిలో కొన్నింటివి ప్రైవేటు భూములుగా చూపించారు. 2025 నాటికి మళ్ళీ వాటిలో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. ఎంత లేదన్నా ఎకరా 100 కోట్లు ధర పలికే భూమి 2005 నుంచి ఖాళీగా ఉన్న ఆ భూముల్లో 2021లో బహుళ అంతస్తులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. 2021లో ఏ ప్రభుత్వం ఉందండి? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం. 30,000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు ఎత్తేశారు. రాజకీయ నేతల అత్యాశకు అధికారులు వత్తాసు తోడే ఈ ఫలితం ఇది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని పుప్పాలగూడ ఉన్న కాందీశీకుల భూముల కథ ఇది. అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా నిషేధిత జాబితా నుంచి ఎలా తీసేశారు? ఇదే విషయాన్ని నేను ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా చేయడం జరిగింది ఓకే టీవీలో. ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎవరిని చిన్న చూపు చూడడానికి వీల్లేవు. ఈ రోజుల మేం చేసిన కంటెంట్లు వార్తాపత్రికల్లో కంటెంట్లుగా మారుతున్నాయి. దట్ ఈజ్ యూట్యూబ్ ఛానల్స్ అని నేను మరొకసారి తెలియజేస్తూ చాలా గర్వపడుతున్నా. ఈ రోజున రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి దెబ్బకి. ఈ కంటెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. లోకాయుక్తలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల వీళ్ళ ఐఏఎస్ల పేర్లు రాయలే. అరవింద్ కుమార్ ఉన్నాడు, అమయ్ కుమార్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ ఉన్నాడు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. 10 కోట్లు తీసుకుంటే అడ్వకేట్ జనరల్ అప్పుడు. అరవింద్ కుమార్కి అయితే 7 ఇన్స్టాల్మెంట్లలో పైసలు చేరినాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా వీళ్ళు దోచుక తింటున్నారు. తెలంగాణకి పట్టినటువంటి శని వీళ్ళంతా. సో దయచేసి చట్టం ఎవరికి చుట్టం కాదు. అది ఎప్పుడు తన పని తను చేసుకుంటూ పోతుంది. ఒక్క రిజిస్ట్రేషన్ అయినా సరే మర్యాదగా ఉండదు అని చెప్పి నేను మరొకసారి సబ్ రిజిస్ట్రార్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.